హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా మనము వంకాయ ఫ్రై అయితే చేద్దాము. చాలా కమ్మగా, చాలా టేస్టీగా. మనం పప్పు కానీ ఏమైనా చేసుకున్నప్పుడు, పప్పు సారు అలా చేసుకున్నప్పుడు వంకాయతో ఫ్రై చేసుకుంటే చాలా కమ్మగా అయితే ఉంటుంది. ఫస్ట్గా ఇప్పుడు వచ్చేసి పుట్నాల పప్పులు, అలాగే పల్లీలు, కాస్త జీలకర్ర, 4-5 వెల్లుల్లి వేసి పొడి అయితే చేసుకోండి. ఇంకా ఆ తర్వాత డ్రీ ఫ్రై చేయడం కోసం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత కాస్త మినపప్పు, శనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసేయండి. అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి అయితే వేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేయండి. వేసిన తర్వాత ఇలా కాసేపు కలుపుతూ ఉండండి. కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి మనము తరిగి పెట్టుకున్న వంకాయలను అయితే వేయాలా చూడండి. ఇలా వంకాయ ముక్కలను అయితే వేసేయండి. ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. రుచికి సరిపడేమైనా సాల్ట్ అయితే వేసుకోండి. కాస్త పసుపు అయితే వేయండి. ఇప్పుడు బాగా ఒకసారి కలపండి. ఇలా బాగా కాసేపు కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. సన్న మంట అయితే పెట్టేయండి. పెద్ద మంట పెట్టేస్తే మనకు వంకాయలు అనేవి మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది. సన్నగా మంట పెట్టుకొని ఈ వంకాయలు అనేవి మగ్గించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మగ్గియండి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడేమైనా కారం అయితే వేసుకోండి. కావాలంటే కాస్త ధనియాల పొడి ఎనుగుని వేసుకోవచ్చు. ఇంకా నేను ధనియాల పొడి అయితే వేయలేదు. కారం పొడి వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా కారం పొడి స్మెల్ పోయేంత వరకు ఇలా కాసేపు కలిపి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పొడిని అయితే వేసేయండి. ఈ పొడిని వేసిన తర్వాత బాగా ఇలా కలుపుకొని వంకాయలకు మొత్తం పట్టే విధంగా కలిపి ఆ తర్వాత కాసేపు అలా కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయండి. మనకు ఎంతో కమ్మగా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి. చాలా కమ్మగా మనము చపాతీలోకైనా ఈ వంకాయ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.